ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ లో సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టో డౌలియడస్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక, రక్షణ రంగాలపై సమావేశంలో చర్చించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంతో పాటు వలసల ఒప్పందాలు, సామాజిక భద్రతా అంశాలపై రెండు దేశాల మధ్య ఎంఓయూలు కుదిరాయి. భారత్ సైప్రస్ మధ్య సంబంధాలను వ్యూహాత్మకంగా బంధంగా మార్చేలా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. దశాబ్ద కాలంలో భారత్ లో సైప్రస్ దేశ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. మరో 5 ఏళ్లలో ఆ పెట్టుబడులు రెట్టింపు అవ్వాలని ఆకాంక్షించారు. और उनके डेलीगेशन का भारत में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। राष्ट्रपति जी, पिछले वर्ष आपने साइप्रस में हमारा अत्यंत गर्मजोशी से स्वागत किया। भारत के प्रति विशेष सम्मान दिखाते हुए आपने मुझे साइप्रस के हाईएस्ट ऑनर से सम्मानित किया। पूरी विजिट के दौरान आपकी आत्मीयता, आपका स्नेह और भारत के प्रति आपका विशेष जुड़ाव हमने बहुत गहराई से महसूस किया। और आज आपकी भारत यात्रा हमारी शेयर्ड जर्नी का अगला महत्वपूर्ण पड़ाव है। फ्रेंड्स, भारत और साइप्रस की मित्रता मजबूत भी है और फ्यूचरिस्टिक भी है। लोकतंत्र और रूल ऑफ लॉ जैसे मूल्यों में साझा विश्वास हमारी साझेदारी के आधार है। हम सभी देशों की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान करते हैं। भारत इन सिद्धांतों के प्रति पूरी तरह प्रतिबद्ध है और आगे भी रहेगा। సైప్రస్ లో ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయన్నారు సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టో. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో భారత్ తో బంధం మరింత బలపడిందని, దాని ఫలితాలు కీలక రంగాల్లో కనిపిస్తాయని వెల్లడించారు. భద్రతా మండలిలో భారత్ చేరడానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. The Prime Minister, on behalf of Cyprus and the Cypriot people, we deeply value India's long-standing support on our efforts to reunify Cyprus, and I wanted to thank you for your steadfast support for the independence, sovereignty and territorial integrity of the Republic of Cyprus. In this regard, I wish to take this opportunity to reiterate that Cyprus also supports India's రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది సెటిల్ అయిన కుటుంబాలలో పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు, క్రిమిలేయర్పై విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం క్రిమిలేయర్లో ఉన్నవారికి రిజర్వేషన్లు మినహాయిస్తే ఎందుకు ప్రశ్నిస్తున్నారంది. సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు మళ్లీ రిజర్వేషన్ పొందడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్ను ప్రశ్నించింది. క్రిమిలేయర్లో రిజర్వేషన్లు ఉండాలన్న అడ్వకేట్ శశాంక్ ఆర్థికంగా వెనుకబడిన వారి కేటగిరీ, క్రిమిలేయర్ కేటగిరీని కలిపి చూడొద్దన్నారు. అందుకు స్పందించిన జస్టిస్ నాగరత్నం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో సామాజిక వెనుకబాటుతనం లేదన్నారు. అయితే ఆ రెండింటినీ ఒకేలా పరిగణిస్తే అర్థం లేదని అడ్వకేట్ శశాంక్ వాదించగా, ఒకసారి తల్లిదండ్రులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందితే ఆర్థిక, సామాజిక వెనుకబాటు ఉండదని స్పష్టం చేసింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం చేసే చర్చల్లో మరో ముందడుగు పడింది. ప్రైవేట్ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ వాయు అస్త్ర లోయిటరింగ్ మ్యుటేషన్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని ప్రొకాన్లో పరీక్షించగా 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ వాయు అస్త్ర ఆత్మహుతి డ్రోన్లుగా పయనించనున్నాయి. మానవరహిత వైమానిక ఆయుధాలైన ఇవి ఆకాశంలో తిరుగుతూ లక్ష్యాన్ని గుర్తించి వెంటనే విరుచుకుపడతాయి. ప్రొకాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర దాదాపు 10 కిలోల వార్లోడ్లను మోసుకెళ్లింది. తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది.
టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవడం, తిరిగి మళ్లీ అటాక్ చేసే సామర్థ్యం కూడా వాయువస్థకు ఉన్నట్టు నిబే లిమిటెడ్ తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటింగ్ మ్యూటేషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేస్తుంటూ పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్ దగ్గర నిర్వహించిన పరీక్షల్లో 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను వాయువస్థ విజయవంతంగా ధ్వంసం చేసిందని తెలిపింది నిబే లిమిటెడ్. నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 49వ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న భట్టి వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలన్నారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈలకు, మహిళలకు, దళిత, గిరిజన, యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీలపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. City state. It is growing in a big way, more urbanization, fast, rapid urbanization is taking place. So when the urbanization is taking fast, then automatically service sector requirement will be more high, and also the industrial requirements, more so on software, core industry, other requirements. In these major software. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంపై తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి పనుల గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. పీఎంజీఎస్వై కింద తెలంగాణకు మరిన్ని రహదారులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు. Construction and upgradation of such existing rural roads so that people are not left disconnected. Telangana is giving high priority to rural infrastructure and quality road connectivity. The state is focusing on timely completion of works, better maintenance system and use of improved technologies. Connecting remote villages, forest habitations, tribal gudems, tribal tandas, and helping improve livelihoods and living standards in interior areas. At the same time, some important policy issues need attention. Earlier, PMGSY works were నాగర్ కర్నూలు జిల్లా ప్రజాపాలనలో తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ముక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటీలు అందించారు. వలసల జిల్లాగా పేరున్న నారాయణపేట జిల్లాకే వలస వచ్చేలా పనిచేస్తున్నామని వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒకటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్లపల్లి నుంచి కాన్పూర్తి వరకు మొదటి ఫేజ్ సంబంధించిన డబ్బులు ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చూస్తా ఉన్నాం. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఒక మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఒక కలెక్టర్ గారు, వీరు మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్న గోస కంటతడి పెట్టిస్తుందన్నారు బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వరరెడ్డి. మేనిఫెస్టో హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వచ్చే సోమవారం నుంచి బీజేపీ రైతు భరోసా కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులు భరోసా ఇవ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసులో బ్రేక్ఫాస్ట్ పేరిట సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోస పండించినటువంటి పంటను అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్న సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, కేంద్ర మంత్రి పదవులు, జాతీయ స్థాయి పదవులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. పార్టీలో తాను చిన్న కార్యకర్తలు మాత్రమేనని, తాను ఏ పదవుల రేసులో లేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పదవులు తెలంగాణ వారికి రావాలని కోరుకుంటున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటించడమే తన బాధ్యత అని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. బెంగాల్ తర్వాత మా టార్గెట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ కావాల్సినంత ప్రాధాన్యత అటు మంత్రివర్గంలో ఇటు కేంద్ర కార్యవర్గంలో 100% లభిస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. నాకంటే సీనియర్లు, గతంలో రాష్ట్రంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో ప్రధానమంత్రి గారికి పూర్తి విచక్షణాధికారం ఉంటుంది. మేమంతా క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. మోడీ గారు ఏం చేయమంటే అది చేస్తాం. నాకు కావాలి, నీకు కావాలి అనేటువంటి దరఖాస్తులు మీడియా ముందు ఎవరు పెట్టుకుంటలేరు, మా వాళ్ళు పెట్టరు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏ రకమైన పాత్రను పోషిస్తారో ఒకసారి చూడండి. మొన్న తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లు సందర్భంగా లీడర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఖరాఖండిగా చెప్పారు. ఫార్మాసిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలాడుతోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఫైర్ అయ్యారు. హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని, ఇప్పుడేమో భూములు పంచిపెట్టి బ్యాంక్ ఎండ్లో ఏదో లబ్ధి పొందాలని జిమ్మిక్కులు చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం, ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఎ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, నెంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ విమర్శించారు. రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి నిందితుడిని 9 రోజుల పాటు కాపాడారని సంచలన ఆరోపణలు చేశారు. మోదీ పర్యటన సాకుతో నిందితుడిని 9 రోజులు అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని వస్తే నేరస్తులకు సెలవులు ఇస్తారా అంటూ కేటీఆర్ నిలదీశారు. కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరి ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన విధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా. ఎవరా విధవ? ఇద్దరులో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్ర కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నిప్పుల కుంపట్లా మారాయి. 14 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదవగా గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పలుచోట్ల 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 11 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
మరో 13 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఆగ్నేయ అరేబియా సముద్రం పైన కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు వేడి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో ఎండల తీవ్రత పెరగడంతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాలులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. మరో 5 రోజుల పాటు ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొనేలా టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా నీటి ఎడత లేకుండా చూడాలన్నారు. ప్రజలు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ హరిత సమరంలో భాగంగా జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయనున్నారు. వర్షాకాలం సీజన్ను పూర్తిగా వినియోగించుకుని జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మనం చల్లే ప్రతి విత్తన బంతి మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ అని, రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు అందరూ చేతులు కలపాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే తొలి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరిలో రెడీ అవుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైనింగ్ సంస్థను మంత్రి కొల్లు రవీంద్ర, పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారని, ప్రతిరోజు కేజీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడించారు. జొన్నగిరిని దేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దామని, దీంతో పాటు రామగిరి ప్రాంతంలో ఒక మైన్ ను గుర్తించామని, సీఎం చంద్రబాబు చొరవతో వచ్చే నెలలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసేసి పర్ డే అంటే ఒక టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళే ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద దాదాపు 2 మీటర్ల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ వెయిన్స్ ఉండేదానికి అవకాశం వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ పర్ మంత్ పర్ డే 1 కేజీ యావరేజ్. జగన్ ఒక పిచ్చి తుగ్లకంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ మావికన్ అంటే కూటమి భయపడడం లేదని, ప్రజలే భయపడుతున్నారన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి వైసీపీ అధినేతకు భయం మొదలైందని, అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మీరు చెప్పినటువంటి ఆ మావి గారిని చెప్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా ఈ రాష్ట్రానికి? ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొక్కులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతోటే నువ్వు పోతే నువ్వు
ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఈ నెల 26న కీలక సమావేశం కానుంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సమావేశమై సర్ ప్రక్రియ అమలు విధానం, ఓటరు జాబితా సవరణపై చర్చించనున్నారు. జూన్ 14 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లి వివరాలు సేకరించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీల సూచనలు, అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో స్వీకరించనున్నారు. కొండంత జనంతో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తుల కష్టాలను, వారి మనోభావాలను అర్థం చేసుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు ఒక తీపి కబురు అందించారు. సాధారణంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన శుక్రవారం అభిషేక సేవను చూసే అవకాశం కేవలం పరిమితంగానే ఉంటుంది. కానీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగే ఈ అభిషేక సేవను ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యాన్ని సామాన్య భక్తులకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఏకంగా 5,850 మంది సామాన్య భక్తులకు శ్రీవారి అభిషేక సేవను కల్లారా వీక్షించే అద్భుత అవకాశం లభించింది. ఉదయం 4 గంటల నుంచే భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఇప్పటికే 13 కంపార్ట్మెంట్లలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు స్వాగతిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం. ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. దేశాన్ని ప్రభావితం చేసే అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. దేశ భవిష్యత్తు కోసం సహజ వనరులను పరిరక్షించడం, ఇంధన వృధాను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. My dear fellow countrymen, today I speak to you as an Indian deeply concerned by the impact of the Iran war. Oil prices are rising, sea trade routes are blocked, the energy that powers our kitchen and homes, the fertilizers that nourishes our fields and crops, the fuel that drives our industries and vehicles, all have gotten more expensive. In response, more than 60 countries have already imposed energy-saving rules. We recently heard Singapore's Prime Minister asking his people to prepare for tough times ahead. We much larger. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వేళ పశ్చిమాసియా దేశాలకు రష్యా స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. బెలారస్ తో కలిపి 3 రోజుల పాటు న్యూక్లియర్ వెపన్ డ్రిల్ నిర్వహించింది. బెలారస్ సరిహద్దుల్లో రష్యా, బెలారస్ నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో 64,000 మంది సైన్యం పాల్గొన్నారు. ఈ డ్రిల్స్ లో 200 మిసైల్ లాంచ్లను వినియోగించింది రష్యా. 73 యుద్ధ నౌకలు, 13 సబ్మెరైన్లతో అణ్వాయుధ సంపత్తిని ప్రదర్శించింది. డ్రిల్లో భాగంగా 35,000 కిలోమీటర్ల రేంజ్ తో తయారు చేసిన హైపర్సోనిక్ మిసైల్ ను కూడా ప్రయోగించింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్టు రష్యా ప్రకటించింది. అణ్వాయుధ బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నామంటూ మరోవైపు పుతిన్ కూడా ప్రకటించారు. ఆఫ్రికాపై ఎబోలా వైరస్ విరుచుకుపడుతోంది. కాంగోలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో అక్కడ వైద్య సిబ్బంది, అధికార యంత్రాంగం వైరస్ కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే స్థానికుల నుంచి వైరస్ కట్టడికి సహకారం మాత్రం అందడం లేదు. వైరస్ వ్యాప్తికి కేంద్రమైన
రాంపారాలో ఆసుపత్రికి నిప్పంటించారు స్థానికులు. ఈ ఘటన అక్కడి ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాంపారాలో ఓ వ్యక్తి ఎబోలా వైరస్ తో మరణించగా మృతదేహాన్ని ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించారు. పీపీఈ కిట్లు ధరించిన వారు మాత్రమే మృతదేహాలను తీసుకెళ్లేందుకు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ తమ సంప్రదాయంలోనే ఖననం చేయాలని స్థానికులు పట్టుబట్టారు. అందుకు వైద్యులు నిరాకరించడంతో ఆసుపత్రిని తగలబెట్టారు. పెరూ దేశంలో మత్తు పదార్థాలపై డైరెక్టరేట్ అకైన్స్ ఆర్గనైజేషన్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపుతోంది. దేశంలో భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. లిమా అటే స్టేట్స్ లో దశల వారీగా డ్రగ్స్ ధ్వంసం చేస్తున్న అధికారులు 3వ దఫాలో 11 టన్నుల నార్కోటిక్స్ ను అగ్నిలో ఆహుతి చేశారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కు అడ్డుకట్ట వేసి క్రైమ్ ను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డీజీసీఓ తెలిపింది. ఈ ఏడాది కాలంలో మొత్తంగా 47 టన్నుల నార్కోటిక్స్ స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న 33 ముఠాలను నిర్వీర్యం చేశామని వెల్లడించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్